మళ్ళీ చెప్తున్నా, మీకు చెంపపెట్టే ఇది, మీకు కూడా దెబ్బే ఇది. నేను చెప్పేది ఒకే దానికి కట్టుబడి ఉండాలి. ఆ ఒకటి ఏంటిదని కూడా తెలుసుకోవాలి. ఏమి సత్యమైనవో, ఏమి రవ్యమయమో, ఏమి ఖ్యాతి గలవో, ఏమి మంచివో అని తెలిసి దాంట్లో ఉండాలి. మనం ఏమండి దాంట్లో ఉండాలి. ఏదైతే అన్ని అటు పోతాం ఇటు పోతాం, ఇటు పడితే అటే పోతాం అంటే కుదరదు. అది ఏం నీతి ఉన్నది నీకు? ఒకసారి మనం సింపుల్ క్వశ్చన్ వేసుకుందాం. ఒకవేళ డిన్నర్ జరుగుతుంది, ఏమమ్మా, ఒకవేళ డిన్నర్ జరుగుతుంది, ఇది ఇరుగా తిన్నాం మనం, మళ్ళీ కొంచెం అటు ఇటు పోగానే మళ్ళీ అక్కడే డిన్నర్ జరుగుతుంది, మళ్ళీ అక్కడే తింటామా? ఇక్కడ డిన్నర్ సరిపోలేదా? చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇదే కాకుండా ఏదైనా కానీ ఎలాగుండాలి? ఒకవైపే ఉండాలి, రెండు వైపులు ఉండకూడదు, రెండు వైపులు చూడకూడదు. చూడండి, కనుక ఇక్కడ ఈ మాటను బట్టి దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియల్లో తానే చిక్కుకొందురుగాక. ఒకానొక సమయంలో యుద్ధము జరుగుతున్నప్పుడు తన మోసక్రియలలో సౌలు రాజు ఒకడొచ్చి, పొరుగు దేశస్తుడు వచ్చి సంప చూసినప్పుడు, లేకపోతే ఇంకేదో జరిగినప్పుడు ఒకరి చేత సంపబడకుండా సౌలు రాజు తనను తానే పొడుచుకొని చనిపోయాడండి. చూశారా? తన దృష్ట మోస క్రియల్లో, క్రియ అంటే ఏంటిది? పని చంపుకోవడం. ఆ క్రియల్లో ఏమయ్యాడు? తానే బలయ్యాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ చూద్దాము ఏమంటున్నాడంటే